2024 ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవడానికి వెళ్తుంది. జస్ట్ ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది. దాని తర్వాత న్యూ ఇయర్. బట్ ఈ ఇయర్‌లో వచ్చిన టాప్ 10 బెస్ట్ అండర్‌రేటెడ్ యానిమేస్ ఇవాళ మీ అందరికీ సజెస్ట్ చేయబోతున్నాను. మేబీ ఈ యానిమేస్ యొక్క పేర్లు మీరు ఎప్పుడు వినకపోవచ్చు. వీటి యొక్క స్టోరీ కూడా మీకు వియర్డ్‌గా అనిపించొచ్చు. బట్ దిస్ యానిమేస్ ఆర్ వర్త్ టు వాచ్. పైగా ఈ యానిమేస్ అన్ని నేను కూడా వాచ్ చేశాను కాబట్టి మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నా. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. ఇంకేం తెచ్చకుండా లెట్స్ స్టార్ట్ వీడియో. సో మన టాప్ 10 యానిమే వచ్చేసి ద డూఓవల్ డాన్సర్ కాంకర్స్ ద డ్రాగన్ ఎంపరర్. ఈ యానిమే నేను రీసెంట్ గానే కంప్లీట్ చేశా. ఇది ఒక రొమాంటిక్ యానిమే. దీని యొక్క స్టోరీ కూడా కొంచెం వేడిగానే ఉండిద్ది, బట్ స్టిల్ బానే ఉండిద్ది. ఈ యానిమేలో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ వచ్చేసి ఒక అమ్మాయి. తిను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, కానీ ఇక్కడ ఒక బిట్రే జరిగి ఈ అమ్మాయి మళ్ళీ రీకానెక్ట్ అయ్యి పాస్ట్ లోకి వెళ్ళిపోయిద్ది. అంటే ఒక చిన్న పిల్ల మారిపోయిద్ది. బట్ ఈసారి తను ఫ్యూచర్ లో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి డైరెక్ట్ గా వెళ్ళి డ్రాగన్ ఎంపరర్ కే ప్రపోజ్ చేసిద్ది. నిజం చెప్పాలంటే తను జస్ట్ జోక్ చేయడానికి వెళ్ళిద్ది, కానీ తను సీరియస్ గానే తీసుకుంటాడు. ఇక్కడ నుంచి స్టోరీ చాలా డిఫరెంట్ గా మారుతూ వెళ్ళిద్ది. అలానే ఈ యానిమేలో ఏదో బ్యాడాస్ సీన్లు ఫైటింగ్ సీన్స్ ఉంటాయని చెప్పి నేను చెప్పను. ఇది ఒక స్వీట్ అండ్ డీసెంట్ యానిమే. ఒకవేళ మీకు ఫ్రీ టైం దొరికితే దీన్ని డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. ఇంకా మన నెక్స్ట్ 9th యానిమే వచ్చేసి ఈషురా. ఈ యానిమేలో మీకు చాలా అంటే చాలా ఫైట్ సీన్స్ దొరుకుతాయి. లిటరల్లీ చాలా క్రేజియస్ ఫైట్ సీన్స్ ఈ యానిమేలో ఉంటాయి. కానీ ఈ యానిమే యొక్క స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉండిద్ది. ఏంటంటే ప్రెజెంట్ డీమన్ కింగ్ చనిపోయాడు, అయితే నెక్స్ట్ డీమన్ కింగ్ మనమే అవ్వాలని చెప్పి చాలా మంది పోటీ పడతారు. కానీ యానిమేలో క్రేజియస్ థింగ్ ఏంటంటే ఈ యానిమేలో ఎంసీఏ లేడు. బట్ స్టిల్ ఈ యానిమేలో ఉన్న ప్రతి క్యారెక్టర్ మీకు నచ్చబోతుంది. ఈ యానిమే యొక్క యానిమేషన్ కూడా చాలా బ్యాడాస్ గానే ఉండిద్ది. సో డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి. ఇంకా మన నెక్స్ట్ యానిమే వచ్చేసి ఆర్క్ డీమన్స్ డెలైమా. ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ యానిమే గైస్. నాకు ఈ యానిమే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యానిమే రొమాంటిక్ జోన్లో వచ్చింది అండ్ ఈ యానిమే యొక్క స్టోరీ కూడా కొంచెం వియర్డ్ గానే ఉండిద్ది. ఈ యానిమేలో మన మెయిన్ ఎంసీ ఏదో డీమన్ లార్డ్ అయిపోదామని అనుకుంటాడు. బట్ ఒక ఆప్షన్ లో ఒక బ్యూటిఫుల్ ఎల్ఫ్ ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఇంకా డైరెక్ట్ గా 1 మిలియన్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చి ఆ ఎల్ఫ్ స్లేవ్ ని కొనేసుకుంటాడు. లిటరల్ ఇప్పుడు తన దగ్గర ఒక క్యాసిల్ తప్ప ఏమీ మిగలదు. మనోడు పేదోడైపోతాడు. బట్ స్టిల్ మనోడు ఆ అమ్మాయిని చాలా ప్రేమిస్తాడు, కానీ తను చెప్పలేడు అన్నమాట. అంటే చాలా షాయ్ పర్సన్. అందుకనే ప్రతిసారి ఒక మిస్అండర్స్టాండ్ జరుగుతూ ఉండిద్ది. స్టోరీ కూడా చాలా మలుపులు తిరిగిద్ది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ అ గ్రేట్ యానిమే. ఇందులో ఫైట్ సీన్స్ తో పాటు యానిమేషన్ కూడా చాలా బాగుండిద్ది. పైకి యానిమే తెలుగులో కూడా ఉంది. ఒకవేళ మీరు ఆల్రెడీ చూస్తే ఈ యానిమే మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మన నెక్స్ట్ యానిమే వచ్చేసి ద వీకెస్ట్ టేమర్ బికమ్ ఏ జర్నీ టు పికప్ ట్రాష్. ఐ థింక్ ఈ యానిమే మన ఆడియన్స్ అందరికి గుర్తుండిద్ది, ఎందుకంటే నేను ఈ యానిమేని ఆల్రెడీ సజెస్ట్ చేశా. బట్ స్టిల్ చాలా మంది ఈ యానిమేని కంప్లీటే చేయలేదు. ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ యానిమే. ఈ యానిమేలో ప్రతి ఒక్కరి దగ్గర స్టార్స్ ఉంటాయి. దాన్ని బట్టే సొసైటీలో మీ రెస్పెక్ట్ కూడా ఉండిద్ది. కానీ ఒక అమ్మాయి మాత్రం వితౌట్ స్టార్స్ గా పుట్టిద్ది. అంటే తన దగ్గర స్టార్స్ ఉండవు. అందుకనే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆ చిన్న అమ్మాయిని బయటికి పంపించేస్తారు. వాళ్ళ విలేజ్ కూడా తన్ని వెలివేసిద్ది. దాంతో ఇంకా అమ్మాయి ఏం చేయలేక బయటికి అయితే వచ్చేసిద్ది. కానీ ఆ బయట తను ఎలా సర్వైవ్ చేసిద్ది, తను ఒంటరిగా ఎలా ఉండిద్ది, ఇది మొత్తం మనం ఆ యానిమేలో చూడొచ్చు. నాకైతే ఈ యానిమే చాలా బాగా నచ్చింది. అసలు ఈ యానిమే ఈ ఇయర్ లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేస్ లో ఒకటి. పైగా ఈ యానిమే తెలుగులో కూడా ఉంది. సో మీరు తెలుగులో కూడా వాచ్ చేయొచ్చు మన క్రంచీరోల్ లో. సో టైం ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ గైస్. ఇంకా మన నెక్స్ట్ యానిమే వచ్చేసి ఐ థింక్ ఈ యానిమే మీరు డెఫినెట్లీ చూసుండరు. ఈ యానిమే యొక్క పేరు డాక్టర్ ఎలిస్. ఇదైతే ఒక క్రేజియస్ట్ యానిమే అన్నమాట. నేను ఇన్ని రీకాన్లేషన్ ఒక యానిమేలో ఎప్పుడు చూడలేదు ఎక్సెప్ట్ ద ట్రీ జీరో యానిమే. బై ద వే ఈ యానిమేలో మన డాక్టర్ ఎలిస్ ఉంది కదా, సో తిను ఫస్ట్ ఒక ప్రిన్సెస్. అప్పుడు తను చాలా దారుణమైన పళ్ళే చేసింది. ఒక రకంగా తను ఒక బ్యాడ్ ప్రిన్సెస్ అన్నమాట. బట్ తను అన్ఫార్చునేట్లీ చనిపోయింది. దాంతో మళ్ళీ మోడ్రన్ జపాన్ లో యాజ్ ఏ డాక్టర్ గా రీకానెక్ట్ అయ్యింది. ఇట్ ఈస్ హర్ సెకండ్ లైఫ్. అందుకనే కొన్ని మంచి పనులు చేద్దాంలే అని చెప్పి తను ఒక డాక్టర్ గా మారేది. అండ్ షీ ఈస్ సో ఫేమస్ అన్నమాట జపాన్ మొత్తంలో. షీ ఈస్ ద బెస్ట్ డాక్టర్. కానీ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ లో తను చనిపోయింది. దాంతో మళ్ళీ తను రీకానెక్ట్ అయ్యింది యాజ్ ఏ ప్రిన్సెస్ గా. అంటే తన ఫస్ట్ లైఫ్ లోకి మళ్ళీ తను వెళ్ళిపోయింది. బట్ దిస్ టైమ్ ఇస్ డిఫరెంట్. తను మళ్ళీ రాజ్యం కోసం కాకుండా ఈసారి ప్రజలకి హెల్ప్ చేయాలని చెప్పి ఒక డాక్టర్ గా మారిపోయింది. జపాన్ లో ఏదైతే నేర్చుకుందో అది మొత్తం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిద్ది. ఇట్ ఈస్ ఎ గుడ్ యానిమే. మీకు అంత ఫైటింగ్ సీన్స్ ఏం చూడడానికి దొరకకపోయినా బట్ స్టోరీ కొంచెం బాగానే ఉండిద్ది కాబట్టి సో మీరు డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. ఇంకా దీని తర్వాత మన నెక్స్ట్ యానిమే వచ్చేసి గో గో లూజర్ రేంజర్. ఐ థింక్ చిన్నప్పుడు పవర్ రేంజర్స్ మీరు అందరూ చూసే ఉంటారు. కానీ ఈ గో గో లూజర్
ఫ్రోజన్ రేంజర్స్ యొక్క స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో వినండి. వీళ్ళ యొక్క ప్లానెట్ ఎర్త్ మీద కొంతమంది ఏలియన్స్ దాడి చేయడానికి వచ్చారు. సో ఆ ఏలియన్స్ నుంచి మన ఎర్త్ ని కాపాడడానికే ఈ రేంజర్స్ ఒక టీమ్ ని ఫామ్ చేశారు అన్నమాట. ఆఖరికి ఆ ఏలియన్స్ ని కూడా ఈ రేంజర్స్ డిఫీట్ చేసేస్తారు. దాంతో ఈ వార్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బట్ ప్రెజెంట్ టైమ్ లో ఇక్కడున్న రేంజర్స్ విలన్స్ అన్నమాట. ఏదో కొన్ని షోస్ పెట్టి వీళ్ళే హీరోస్ అన్నట్టు ప్రజలకి చూపించుకుంటున్నారు. పైగా స్కై బేస్ లో ఇరుక్కున్న విలన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డీల్ చేస్తారు. మేము మీకు హెల్ప్ చేయాలంటే మీరు మాతో ఫైట్ చేయాలి, ఈ స్టేడియం కి రండి అని చెప్పి ఒక డీల్ కుదిరించుకుంటారు. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలు వాళ్ళని మర్చిపోకుండా ఉండడానికే ఈ డీల్ కుదిరించుకుంటారు. అంటే ఇక్కడున్న రేంజర్స్ విలన్స్ అన్నమాట. కానీ ఇక్కడున్న విలన్స్ లో ఒకడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వీళ్ళకి ఫైట్ చేయాలనే లేదు, ఈ రేంజర్స్ వీళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. పైగా స్టేడియం లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీళ్ళనే విలన్స్ అని చెప్పి వీళ్ళని తిడుతున్నారు. అందుకనే ఈ విలన్ డిసైడ్ అవుతాడు అనమాట ఈ రేంజర్స్ మీద పగ తీర్చుకోవాలని. ఇంతకీ ఆ పగ ఎలా తీర్చుకుంటాడో చూడడానికి మీరు ఈ యానిమే మొత్తం చూడాల్సిందే. ఇట్ ఈస్ ఎ క్రేజీ యానిమే, మీరు డెఫినెట్లీ చూడండి. ఇంకా మన నెక్స్ట్ యానిమే కూడా చాలా క్రేజీ, అది లిటరల్లీ క్రేజీ. యానిమే పేరు వచ్చేసి హెంజన్స్ నో సాలిడ్ బౌల్. ఇది ఒక రివర్స్ ఇసకాయ్ యానిమే అన్నమాట. ఇందులో చాలా మిస్టరీస్ కూడా ఉంటాయి. ఈ యానిమే యొక్క జోనర్ వచ్చేసి కామెడీ, ఫ్రిక్షన్, సైజ్ ఆఫ్ లైఫ్. ఈ యానిమే యొక్క స్టోరీ కూడా కొంచెం వేడ్ గానే ఉండిద్ది. అంటే ఒక చిన్న అమ్మాయి ఇసకాయ్ వరల్డ్ లో నుంచి మన రియల్ వరల్డ్ జపాన్ లోకి వచ్చి నివసించిద్ది అన్నమాట. ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని తనకి చాలా బాగా నచ్చుతాయి. అందుకని ఇక్కడే ఉండిపోదామని చెప్పి తను అనుకునిద్ది. బట్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో తను ఒక డిటెక్టివ్ ని కలిసిద్ది. ఇంకా వీళ్ళు ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఇంకా డిటెక్టివ్ కి ఈ అమ్మాయి తన పవర్స్ మొత్తం చూపించిద్ది. లిటరల్లీ కొన్ని సీన్స్ అన్ని చాలా క్రేజీగా ఉంటాయి. పైగా వీళ్ళిద్దరూ కలిసి యాజ్ ఎ టీమ్ గా చాలా మిస్టరీస్ ని కూడా సాల్వ్ చేస్తారు. బట్ ఇది ఒక డీసెంట్ యానిమే, చూడడానికి చాలా ఫన్నీగా ఉండిద్ది. సో డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. ఇంకా దీని తర్వాత మన నెక్స్ట్ యానిమే వచ్చేసి డీమన్ లార్డ్ ఫ్రమ్ 2099. సో పేరు వినే మీ అందరికి అర్థమైపోయి ఉండిద్ది. సో ఈ యానిమేలో ఒక డీమన్ లార్డ్ ఇంకొక హీరో ఉంటాడు అన్నమాట. వీళ్ళ బ్యాటిల్ జరిగిద్ది, ఇంకా వీళ్ళు చనిపోతారు, లాట్ ఆఫ్ స్టఫ్ జరుగుతాయి. బట్ మన డీమన్ లార్డ్ మళ్ళీ ఈ ప్రపంచాన్ని రూల్ చేయడానికి ఇయర్ 2099 లో రీబౌన్ అవుతాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం మారిపోయింది. లిటరల్లీ ఈ హ్యూమన్స్ ఏదేదో బిల్డ్ చేస్తారన్నమాట. ఇప్పుడు మన డీమన్ లార్డ్ తన మ్యాజిక్ ని కూడా ఉపయోగించలేడు. ఎందుకంటే హ్యూమన్స్ చాలా గ్యాడ్జెట్స్ ని ఇన్వెంట్ చేశారు. అందుకనే మనోడి దగ్గర వేరే ఆప్షన్ లేక ఇప్పుడు ప్రస్తుతం ఏది ట్రెండింగ్ జాబ్ ఉందో అదే చేయడం స్టార్ట్ చేస్తాడు. నాకు చెప్పాలని ఉంది కానీ నేను చెప్పలేకపోతున్నా, చెప్తే మీ అందరికి స్పాయిలర్ అయిపోయింది. అందుకనే ఏం చెప్పట్లా. బట్ మీరు వెళ్ళి డెఫినెట్లీ ఈ యానిమేని అయితే వాచ్ చేయాలి, చాలా బాగుండిద్ది. సో చూడడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా మన నెక్స్ట్ యానిమే వచ్చేసి సీజర్ 7 సీజన్ 5. ఇక్కడ స్పెషల్ గా సీజన్ 5 అని ఎందుకు మెన్షన్ చేశానంటే సీజన్ 5 ఈ ఇయరే వచ్చింది. అసలు అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. సీజన్ 5 మస్తు ఉంది, కానీ మన కమ్యూనిటీలో దీని గురించి హైపే లేదు. ఎవరికి అంతకి యానిమే గురించి తెలీదు. బట్ ఈ యానిమే చాలా బ్యాడాస్ గా ఉండిద్ది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ పేరు 7. దీని ఒక నార్మల్ బార్బర్ అన్నమాట. సో దీనికి ఒక బార్బర్ షాప్ ఉండిద్ది. బట్ తను నార్మల్ బార్బర్ అయితే కాదు, హీ ఈజ్ బ్యాడాస్ అండ్ క్రేజియస్ట్ బార్బర్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే మనోడు ఒక అసాసిన్, కానీ గతం మర్చిపోయిండు. బట్ మనోడు గతం మర్చిపోయిండు కానీ వాళ్ళ ఎనిమీస్ మర్చిపోరు కదా. సో దీని కోసం వస్తాడు. మనోడికి లిటరలీ ఏమీ ఐడియానే ఉండదు. తన సెకండ్ లైఫ్ బార్బర్ లాగా అలా నడుస్తూ ఉండిద్ది. కానీ ఈ యానిమేలో ఫైటింగ్ సీన్స్ మామూలుగా ఉండవు. లిటరల్లీ ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ యానిమే. దీని యొక్క యానిమేషన్ స్టైల్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకవేళ మీలో ఇప్పటి వరకు ఈ యానిమే ఎవరైనా చూడకపోతే బ్రో దట్ ఈస్ గుడ్, ఇప్పుడైనా వెళ్ళి చూడండి, మీరు రిగ్రెట్ అవ్వరు. ఒకవేళ మీరు ఎవరైనా చూస్తే కనుక చూసి నాకు ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా మన లాస్ట్ యానిమే వచ్చేసి ఆర్ప్ ఆన్ ద మూవ్మెంట్స్ ఆఫ్ ది ఎర్త్. గైస్ దిస్ యానిమే ఇస్ ఫర్ సైన్స్ లవర్. నేను ఇలా ఎందుకన్నానంటే ఈ యానిమేలో మనోడు ఒక సైంటిస్ట్, బట్ తిన చేసిన తప్పేంటంటే తిను రాంగ్ ఎరాలో పుట్టాడు అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు స్టిల్ ఎర్త్ ఇంకా ఫ్లాట్ గా ఉందని చెప్పి నమ్ముతారు. అంటే ఇది చాలా పాత ఎరా. అక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి సైన్స్ గురించి నాలెడ్జే లేదు. అలాంటిది ఇక్కడ మనోడు లిటరల్లీ ఎర్త్ రౌండ్ గా ఉందని చెప్తే పెద్ద గొడవలే అయిపోతాయి తెలుసా. వీళ్ళ క్లాస్ లో కూడా ప్రతి ఒక్కరు నవ్వుతారు. పైగా అలాంటి సైంటిఫిక్స్ మాటలు చెప్పినందుకు బయట వాళ్ళు విని చంపడానికి వచ్చేస్తారు. బ్రో ఈ యానిమే అంతా ఖతర్నాక్ గా ఉండిద్ది. కానీ మనోడు ఎవరికి భయపడ్డు. తను స్టిల్ తన ఆస్ట్రానమీ మీద రీసెర్చ్ చేస్తూనే ఉంటాడు. తను చాలా డిస్కవర్ చేస్తూ ఉంటాడు. అలాగే తనకు ఒక ప్రొఫెసర్ కూడా తగులుతాడు. దాంతో మనోడు కలిసి ఈ ప్రపంచాన్ని కొంచెం మారుద్దామని చెప్పి అనుకుంటాడు. ఈ యానిమే చాలా క్రేజీగా ఉండిద్ది. అసలు చూసిన తర్వాత నేను కాసేపటి వరకు అనుకున్నా నేనేం చూసేసానా అని. ఇది అంత బాగుంది. నేనైతే
అయితే మీ అందరికీ యానిమే డెఫినెట్‌లీ సజెస్ట్ చేస్తా. సో చూడండి. ఇట్ ఈస్ ఎ క్రేజీ యానిమే. ఇంక ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్. ఇంక మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.